హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఏమైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు సేమియాతో ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెనంలో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని తీసుకోండి. నెయ్యి అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా సన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా కలిపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినటువంటి డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అదే పెనంలో ఒక కప్పు వరకు సేమ్యాన్ని తీసుకోండి. సేమ్యాన్ని కూడా ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టుకొని సేమ్యాలన్నిటినీ కొంచెం గోల్డెన్ కలర్ వరకు చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనకి సేమ్యా అనేది చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పుకి 3 కప్పుల వరకు నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిసే విధంగా సేమ్యాని కలబెట్టుకోండి. ఆ తర్వాత ఒక చిటికెడు వరకు నేను సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సేమియా అనేది బాగా కుక్ అయిన తర్వాత నేను ఒక కప్పుకి 3/4 కప్పు వరకు పంచదారని తీసుకుంటున్నాను. మీరు కనుక తీపి బాగా తింటాము అనుకుంటే ఒక కప్పుకి 1 కప్పు పంచదారని తీసుకోండి. పంచదార అంతా బాగా కరిగిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా సేమియా అనేది పంచదార అంతా కరిగిపోయి ఇలా దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను సాఫ్రాన్ లిక్విడ్ ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను. మీరు కనుక ఫుడ్ కలర్ యూజ్ చేయటం ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసేయండి. ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేశాక ఒకసారి సేమియాకి అంతా పట్టే విధంగా బాగా కలిపుకోండి. ఇలా కలిపుకున్న తర్వాత మనకి సేమియా అంతా దగ్గర పడినప్పుడు ఫైనల్గా ఒకసారి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా కలపెట్టుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, చాలా చక్కగా 10 నిమిషాల్లో సేమియా కేసరి అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.